దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఆమేన్. దేవాది దేవుడికి భక్తుడు ఈ విధంగా మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు కలగజేసిన కష్టాలని తలంచుకుంటూ ఉన్నాడు. కానీ నిన్ను శ్రమల గుండా తీసుకుని ఆయన ఉన్నతమైన స్థలములో ఉంచడానికి అట్టి పయనము చేపిస్తున్నాడని నేను నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు భూమి యొక్క అగాధ స్థలములోనికి వెళ్ళినప్పటికీ, అట్టి లోతుల్లోనికి వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని పైకి తీస్తాడు. దేవుణ్ణి కూడా మనము అవమానించే స్థితికి దిగజారిపోయే అంత లోతైన కష్టాల్లోనికి వెళ్ళి మనం ఇలా మాట్లాడుతూ ఉండవచ్చు. అయ్యా, నీవు మమ్మ వదిలేసావా, నీవు మమ్మ మర్చిపోయావా అని మనం అనుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు. దేవుడికి సానుభూతి లేదేమో, దేవుడు నా పక్షాన న్యాయము చేయడేమో, నన్ను ఇట్టి శ్రమల గుండానే పయనింపజేస్తాడేమో అని మనం వేదన చెంది విసిగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి శ్రమ నుంచి, అట్టి వేదన నుంచి, అట్టి కష్టముల నుంచి, అట్టి అగాధ స్థలములో నుంచి అద్భుత కార్యము చేయటానికే దేవుడు నిన్ను అలాగా నడిపిస్తున్నాడని అనుకోవచ్చు కదా. మరి నీవు నేను కూడా నిలకడగా ఉండి దేవుని వైపే చూస్తూ ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనాకారుడైతే ఇక్కడ దేవుణ్ణి అంటూ ఉన్నాడు, అయ్యా, నా యొక్క గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము అంటూ ఉన్నాడు. నెమ్మది లేక ఇలా మాట్లాడుతున్నాడా? మరి నెమ్మది కలుగజేయని ఇక్కడ అంటూ ఉన్నాడు 21వ వచనములో. మరి ఆ నెమ్మది తనలోనికి వచ్చినప్పుడు తన తర్వాత అంటున్న మాట ఏమిటంటే 22వ వచనంలో, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించెదను అంటూ ఉన్నాడు. స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతిస్తానయ్యా, నా పెదవులతో కాదు, నా అంతరంగముతో నిన్ను స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. మరి ముందేమో శ్రమలు కలుగజేసిన వాడా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత అంటూ ఉన్నాడు, మరి నా దేవా, నీ సత్యాన్ని నేను ప్రకటన చేస్తానయ్యా, నీ సత్యమును బట్టి నిన్ను నేను కీర్తిస్తాను, నీ యొక్క వాయిద్యములతో నిన్ను నేను స్తుతిస్తాను, మరి పరిశుద్ధ దేవా అంటూ సితారతో నేను కీర్తిస్తానయ్యా అంటున్నాడు. ఇంకా మనం అనేక వచనములు చూస్తే 24వ వచనంలో అంటున్నాడు, నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారయ్యా. మరి నేను లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను అవమానించారు, నిందించారు, హేళన చేశారు, మరి అనేకమైన మాటలు అన్నారు. కానీ ఈరోజు ఆ లోతుల్లో నుంచి నువ్వు బయటకు తీసినప్పుడు వారంటూ ఉన్నారు, వారు సిగ్గుపడుతూ ఉన్నారు, వారు అవమానం పొందుతూ ఉన్నారు. అయ్యో, దేవుని నమ్మిన బిడ్డలను అపహసించామే, హేళన చేశామే. మరి ఈరోజు దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అని చెప్పుకుంటూ వారి మాటలకు వారే సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎవ్వరూ తెంచలేరు, తుంచలేరు. ఆ బిగుతైన తీగను ఎవ్వరు కూడా దూరపరచలేరు. నీవు నేను ఉండవలసినది దేవుని యొక్క సహవాసములో ఉండాలి. ఆయన ఎన్ని బాధలు కలగజేసినప్పటికీ, ఆయన ఎన్ని మార్గాల నుంచి మనల్ని తీసుకువెళ్తున్నప్పటికీ మనం మాత్రం ఆయన వైపే చూస్తూ ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుడిలో తప్పకుండా మనము ఈ శ్రమ అనుభవం నుంచి అద్భుతమైన కార్యాన్ని చూస్తామని నమ్మాలి.
ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలను చూచి ఉన్నాము. ఇంకా మరికొన్ని అద్భుతాలను చూడటానికే ఇట్టి ప్రవేశం గుండా మనము వెళుతున్నామని నమ్మి విశ్వసించి దేవుని వైపే చూస్తూ ఆయనకి మనకి మధ్య ఉన్న సావాసాన్ని బలపరుచుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, అయా నిన్ను వెంబడించే బిడలుగా, అయా నీతో సంబంధము బాంధవ్యము బలముగా కలిగి ఉండే బిడలుగా, నా తండ్రి నీ వైపు నిలబడే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవుడా, దేవుడు మాకు కష్టాలు కలగజేశాడేమో అని చింతించక, దిగులు పడక, దేవుడు ఇట్టి శ్రమల నుండి ఒక అద్భుత కార్యము చేయబోతున్నాడని నమ్మి విశ్వసించి, అయా నిన్ను కీర్తించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను తంతి వాయిద్యములతో స్తుతించే బిడలుగా వినిచిన వారికి మాకును వట్టి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.